అమెరికాతో కాల్పుల విరమణ చర్చల అంశంపై ఇరాన్ పట్టు బిగిస్తోంది. హర్మూజ్ జలసంధిలో కొత్త మార్గాలకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ చర్చలు తిరిగి ప్రారంభించేందుకు 3 షరతులు విధించింది. హర్మూజ్ పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉందని, తమ అనుమతి లేకుండా కనీసం పక్షి కూడా జలసంధిని దాటలేదని ఐఆర్జీసీ ఓ ప్రకటన చేసింది. మరోవైపు హర్మూజ్ చుట్టూ ఉన్న మార్గాలను తిరిగి తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య 2 రోజుల చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్మూజ్ జలసంధి గుండా కొత్త కారిడార్లను లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో శాంతి చర్చలు జరగడానికి 3 షరతులను విధించింది. హార్మూజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండేందుకు అంగీకరించాలని, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ 2 షరతులు నెరవేరిన తర్వాతే అణు కార్యక్రమాలపై 3వ దశలో చర్చలు జరుపుతామని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇక చర్చల వేదిక విషయానికొస్తే జెనీవా, దోహా లేదా ఇస్లామాబాద్లో ఎక్కడైనా సిద్ధమని పాకిస్తాన్కు సమాచారమిచ్చింది. మరోవైపు హార్మూజ్ జలసంధి చుట్టూ ఉన్న జలమార్గాలను తిరిగి తెరిచే అంశంపై ఒమన్, ఇరాన్ మధ్య 2 రోజుల పాటు జరిగిన చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒమన్ అధికారులు టెహ్రాన్ నుంచి వెనుతిరిగారు. ఇదే సమయంలో అమెరికా కూడా ఇరాన్పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసింది. హార్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ఇరాన్ నొక్కి చెబుతోంది. ఇరాన్ నిర్దేశించిన షిప్పింగ్ మార్గం నుంచి పక్కకు వెళ్లిన ఒక చమురు ట్యాంకర్ నావల్ మైన్ను ఢీకొని పేలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. యుద్దం మొదలై 149 రోజులవుతోందని, హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ కలిగి ఉందని తెలిపింది. తమ అనుమతి లేకుండా కనీసం ఒక పక్షి కూడా దాటలేదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ నౌకపై దాడి చేయడమే కాకుండా తమ హెచ్చరికలను బేఖాతరు చేసిన 6 నౌకలను అడ్డుకున్నట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. హార్మూజ్ జలసంధికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ మండిపడ్డారు. ఎంఓయూలోని ఆర్టికల్ 5 చాలా స్పష్టంగా ఉందని, వాషింగ్టన్ చర్యలు అపార్థం చేసుకోవడానికి మించి ఉన్నాయని అన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ నిర్దేశించిన మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించేలా అమెరికన్ బలగాలు నౌకలను ప్రోత్సహిస్తున్నాయని ఆరాగ్చీ ఆరోపించారు. యుద్ధానంతర పరివర్తన కాలంలో షిప్పింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించే పూర్తి అధికారం టెహ్రాన్కు మాత్రమే ఉందని ఆర్టికల్ 5 స్పష్టం చేస్తోందని ఆరాగ్చీ గుర్తు చేశారు.